ఏదైతుందో ఒక వరం లాగా కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు మరి అలాంటి కేసీఆర్ గారు 50,000తో ఆరంభింపజేసి ₹1,00,000 చేరిస్తే దానికి తులం బంగారం జోడిస్తామని చెప్పని పేర్కొన్నారు. తులం బంగారం కాదు కదా, అసలు ఇచ్చే ₹1,00,000 కూడా ఏదైతుందో పెళ్లి నాటి ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 వీళ్ళ ప్రసూతి నాడు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటారు. ఆ ప్రసూతి కూడా అందడం లేదు చెప్పంటారు. ప్రసూతి సహాయం కేసీఆర్ కిట్ నీకు నిజంగా కేసీఆర్ గారి పేరట అమలవుతున్న కార్యక్రమం నీకు నచ్చకుంటే ఇందిరమ్మ పేరు పెట్టవా, ఇందిరమ్మ పేరు పెట్టు. కానీ పథకం నిలిపివేయడం ఏంటే నాకు అర్థం కాదని చెప్పంటున్నాను నేను. వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాలలు వీళ్ళు అల్పసంఖ్యాక వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతుందో విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి అందరికీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలని చెప్పని వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసే విధంగా మీరు మౌలిక సదుపాయాల కల్పన లేదు, శాశ్వత భవనాల సదుపాయం కల్పన లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి అంటున్నాను. 10,000 కోట్లు ఇలా పెండి బకాయిలు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 276 కోట్లు దాన్ని వినియోగించుకోలేక 25% నిధులు జోడించలేక రాష్ట్ర ప్రభుత్వం మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఆయన శాఖ మరి ఏ విధంగా నిర్వహిస్తున్నా ఏంటో ఆయనకే తెలియాలని చెప్పంటున్నాను. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాలకు ఏదైతే దళిత సమాజం నిరుపేద వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పంటున్నాను. అడ్మిషన్ చేరిక లేకుండా పోతుందని చెప్పంటున్నాను. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏదైతుందో ప్రజలు కోరుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పిన తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏదితో ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందా, తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అలాంటి వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి